హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకో ఫిలిం రివ్యూతోని. అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, గ్లిమ్స్ వచ్చేసింది కదా కల్కిది. కల్కి 289880. సో దాని గురించి చెప్దామనేసి. అది ఇంకా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడు ఫిలిం రిలీజ్ అవుతుందో, ప్రొడక్షన్ వర్క్ ఉందంట. ఇంకోటి ఏంటంటే ఇది చాలా చాలా పెద్ద బడ్జెట్ ఫిలిము, 600 crores బడ్జెట్ మన ప్రభాస్ గారిది. సో మీకు తెలిసింది కదా, మెయిన్ లీడింగ్లో ఎవరున్నారు ఈ ఫిలింలో, కల్కి 289880లో మన ప్రభాస్ గారు. సో ఇదైతే చాలా 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 అన్ని ఇండస్ట్రీని గ్యాదరింగ్ చేసి ఒక ఫిలిం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు తెలిసిందే ఎంత మెయిన్ కాస్టింగ్ రోల్స్ ఉన్నాయి, ఇలా కాస్టింగ్ చేశారు. చాలా పెద్ద అంటే మెయిన్ హీరోస్ని తీసుకున్నారు ఇందులో. మన ప్రభాస్ గారు అండ్ మన హీరోయిన్ ఎవరు, దీపిక పడుకొని, అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు, ఇంకా చాలా యాక్టర్స్ ఉన్నారు అని వినపడుతుంది నాకైతే. నాని గారు, విజయ్ దేవరకొండ గారు, ఇంకా చాలామంది ఉన్నారంట. చాలా ఇండియాలో నంబర్ 1 అంటే బిగ్గెస్ట్ బడ్జెట్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం ఇది కల్కి. ఇంకోటి మీకు అందరూ తెలిసిందే, ఇది ట్రావెల్కి సంబంధించి, సైన్స్కి సంబంధించింది. ఇంకా మన చరిత్ర గురించి చూపెట్టడము, అంటే మన ట్రెడిషన్ గురించి చూపెట్టడము, ఇంకా ట్రావెలింగ్లో వెళ్ళేసి ట్రావెలింగ్ స్టోరీ అయితే అనిపిస్తుంది మనకు గ్లిమ్స్ చూసి. ఇంకోటి ఏంటంటే మన ట్రెడిషన్ గురించి, అంటే మనకు అప్పుడు మహాభారతంలో ఉన్న స్టోరీ, దాని గురించి కూడా చూపించినట్టు అనిపిస్తుంది నాకైతే. కానీ ఇప్పుడు ఇది ఎప్పుడు ట్రైలర్ వస్తుందో ఏంటో, ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందంట. సో అది అంతలోపు కంప్లీట్ చేసేసి మనకి ట్రైలర్ రిలీజ్ చేస్తారు అనేది చూడాలి మనం. కానీ మన ప్రభాస్ గారిది ఆల్రెడీ మీకు సలార్ చూసింది కదా, ఆది పురుష్ చూసింది కదా. మనకి లాస్ట్ టైం వచ్చిన మన ఆది పురుష్ మీకు తెలుసు కదా, అది కూడా మ్యాక్సిమం అంతే బడ్జెట్ ఫిలిం. ఏంటది 550 crores బడ్జెట్ ఫిలిం ఆది పురుష్ది, మన ప్రభాస్ గారిది. సో అది ఆల్రెడీ అంత యానిమేషన్తో గ్రాఫిక్స్తో వచ్చింది మన ముందుకి. సో దానికన్నా ఎక్కువ 600 crores ఈ బడ్జెట్. చాలా ఇండియా నంబర్ 1 బడ్జెట్ అంటే చాలా మంచి ఫిలిము వస్తున్నట్టు అనిపిస్తుంది ఆ గ్లిమ్స్ చూసి అయితే. ఇంకా మన ప్రభాస్ గారి ఇది ఫిలిం అంటే ఇక మీకు తెలిసిందే కదా ఎంత హడావిడి ఉంటుందో మొత్తము. సో అందులో ఇంకా బిగ్ బడ్జెట్ ఫిలిం, ఇంకో కాస్టింగ్ అనేది ఎంత మందిని తీసుకున్నారు, ఇలా ఎన్ని హీరోస్ని తీసుకున్నారో మీకు తెలుసు కదా. మన అమితాబ్ బచ్చన్ గారు ఇక్కడ నుంచి, బాలీవుడ్ నుంచి మన కమల్ హాసన్ గారు ఉన్నారంట విలన్ క్యారెక్టర్ అని అనిపిస్తుంది. అది అవునా కాదా అనేది మనకు ట్రైలర్ వస్తే తెలుస్తుంది. మన కమల్ హాసన్ గారి నుంచి అంటే మీకు తెలుసు కదా, మలయాళం, సో తమిళ్, మలయాళం, మన హిందీ అండ్ మన తెలుగు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ హిందీలో కూడా చూస్తున్నారు అనుకోండి మన ప్రభాస్ గారిని. సో ఆ ప్రభాస్ గారి ఫిలిం అంటేనే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో, ఎంత క్రేజ్ ఉంటుందో. సో అందులో అనేది మనకి ఇప్పుడు ట్రెడిషనల్గా మన ట్రెడిషన్ గురించి చూపెట్టడం అనేది, ఇంకా ట్రావెలింగ్ అంటే మీకు తెలిసింది కదా, ఫిలిం నేమే ఎలా ఉంది, కల్కి గురించి చూపించడం అనేది, మన మహాభారతంలో కల్కి గురించి స్టోరీ అనేది అలా ఒక పార్ట్ అనేది అనిపిస్తుంది మనకైతే. సో ఇంకోటి మన ట్రెడిషన్ వాల్యూస్ని కూడా చూపెడితేనే ఇవాళ రేపు అన్ని ఫిలిమ్స్ అలానే వస్తున్నాయి. మీకు తెలుసు కదా, ఆది పురుష్ వచ్చింది, ఇంకా ఆల్మోస్ట్ ఫిలిమ్స్ ట్రెడిషన్ గురించి వచ్చింది. మొన్న వచ్చింది కదా హనుమాన్, తెలుసు కదా, అది కూడా హనుమాన్లో ఏముంది మనకి ట్రెడిషన్, అది ఏంది మన హనుమాన్ గురించి కూడా ఉంది. సో ఇది కూడా అలానే ట్రెడిషన్కి మన ముందుకు వస్తున్నట్టుంది. ఇది మనకి ఇండియా నంబర్ 1 బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం అనుకోవాలి. ఎందుకంటే మనది ఇప్పుడు రాజమౌళి గారిది మహేష్ బాబుతో వస్తుంది కదా, అది 1000 crores అంట బడ్జెట్ అయితే. కానీ ఇంకా రాలేదు మన ముందుకి. అది ఒకవేళ వచ్చి ఉంటే అది పెద్ద బడ్జెట్ ఫిలిం, ఇండియా మోస్ట్ బిగ్ బడ్జెట్ ఫిలిం అనొచ్చు. కానీ ఇప్పుడైతే దానికన్నా ముందే ఇదే వస్తుంది కదా మనకి ఇప్పుడు. సో ఇది కల్కి 289880 అనేది 600 crores బడ్జెట్ మూవీ అనేసి వినపడుతుంది. సరే మా ట్రైలర్ అయితే చూడాలి అది ఎప్పుడు వస్తుందో. ఇంకా దానికి ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ వచ్చినాక చాలా చాలా మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది. సో ఏంటంటే అంటే ఇప్పుడు ట్రైలర్ని బట్టి వాళ్ళు ఇట్లా మినిమైజ్ మార్కెట్లో తీసుకొస్తారు, ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి.
సో ఇప్పుడు అంటే వినపడుతుంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో లోపు కంప్లీట్ అవుతుందా, ఇంకా మన ముందుకు రిలీజ్ డేట్ ఏదైతే రోజు ఇచ్చారో ఆ రోజే రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి మనమైతే. సో ఆల్మోస్ట్ అయితే అంటున్నారు ఆ రోజే రిలీజ్ అవుతుంది అనేసి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మార్కెటింగ్ చాలా ఎక్కువ చేయాలి హిందీలో, ఎందుకంటే హిందీలో మనకి డైరెక్టర్ ఎవరో తెలియదు, ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు, దీనికి ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, దీనికి ఎవరు డైరెక్షన్ చేస్తారు అనేది తెలియదు. సో హిందీ వాళ్ళు ఎక్కువ గుర్తుపట్టేది ఒకటి మనం ప్రభాస్ గారిని. సో ఆ ప్రభాస్ గారి నుంచే వీళ్ళంతా మార్కెటింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ ఫిలింని. సో నాకైతే అనిపిస్తుంది ఏదైతే ఇండియన్ మోస్ట్ బిగ్గెస్ట్ ఫిలిం అవుతుందని అనుకుంటున్నాను. చూద్దాం, మన ట్రైలర్ వచ్చినాక ట్రైలర్ రివ్యూ కూడా నేను ఇస్తాను. సో వెయిట్ చేద్దాం. సో మనకు రిలీజ్ డేట్ ఏ రోజైతే ఇచ్చారో ఆ రోజే రిలీజ్ అవుతుందని ఆశిద్దాం, చూద్దాము. సో నేను అది మీకు ఆ ట్రైలర్ వచ్చినాక దాని రివ్యూ కూడా తీసుకొస్తాను, అండ్ మనకి ఫిలిం వచ్చినా కూడా దాని రివ్యూ కూడా తీసుకొస్తాను. నేను ఇలానే మేము ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి. లాస్ట్ టైం కూడా వేసిన మనకి రాజధాని ఫైల్స్ ఇంకా చాలా వేసాను. సో నాకు చాలా సపోర్ట్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నేను మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను. సో మీకు ఇంకా రిలీజ్ అయింది, మనకి మొన్న రిలీజ్ అయింది కదా ఆపరేషన్ వ్యాలంటైన్స్, దాని వీడియో కూడా నేను చెప్పాను, చూడండి. సో మీకు నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ గాయ్స్. నేను మీకు ఈ ట్రైలర్ వచ్చినాక కూడా నేను రివ్యూస్ చెప్తాను. మన కల్కి 28988 ఇది. సో దాని తర్వాత ఇంకా చిన్న చిన్న ఫిలిమ్స్ కూడా చాలా ఉన్నాయి, దాన్ని కూడా రివ్యూస్ చెప్తాను. ట్రైలర్ రివ్యూస్, గ్లిమ్స్ వచ్చినా చెప్తాను, రివ్యూస్ వచ్చినా చెప్తాను, ట్రీజర్స్ వచ్చినా చెప్తాను. ఫిలిం రిలీజ్ అయినాక దాని రివ్యూ కూడా చెప్తాను కంపల్సరీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ముందు ముందు చాలా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ గాయ్స్.